ఫైనలీ గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ కి పట్టుమని 10 రోజులు కూడా టైం లేదు, అయినా ట్రైలర్ దింపలేదేంట్రా ఇంకా అనుకున్నాను, కానీ దింపారు, సాలిడ్ గా దింపారు. ట్రైలర్ చూసిన తర్వాత మా ఇనీషియల్ రియాక్షన్ వాస్ ఓకే, బాగుంది, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. ఒక ముద్ద వదిలి పెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. గేమ్ చేంజర్, ఇతను రియల్ గేమ్ చేంజర్. ఇండియన్ స్క్వేర్ చూసాక శంకర్ గారి మీద కొంచెం డౌట్ ఉండింది, జీసీని కూడా B2 లాగా చేస్తారేమో అని. బట్ ట్రైలర్ చూసాక అది పోయింది, మొత్తం కంప్లీట్ గా పోయింది. ఆ డౌట్ పోగా సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది ఫర్ మీ. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ చూసాక ఆ గ్రాండియర్నెస్ ఫీల్ అయింది. ఐ ఫెల్ట్ గుడ్. హార్ట్ కింగ్ పెట్టిన ప్రతి పైసా ట్రైలర్ లో ఉన్న ప్రతి షాట్ లో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ కలర్ ప్యాలెట్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. లేట్ చేశారు కానీ మంచి ట్రైలర్ కట్ దింపారు. కొత్త టీజర్ అయినా ట్రైలర్ అయినా వస్తే దాన్ని ముందుకి వెనక్కి తిప్పి చూసి బ్రేక్ డౌన్ చేయడం తరతరాలుగా వస్తున్న మన ఆనం అయితే. ఎందుకురా అంటే సరదా, జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. సో ఈ వీడియోలో గేమ్ చేంజర్ ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ గురించి, ఓవరాల్ గా ట్రైలర్ మీద ఉన్న నా థాట్స్ గురించి కొంచెం క్రిస్ప్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా. ట్రైలర్ అప్పన్న పొలం దున్నుతున్న ఈ షాట్ తో ఓపెన్ అవుతుంది. మ్యాన్, బ్యూటిఫుల్ షాట్. అంటే బ్లాక్ సాయిల్, వైట్ కౌస్, రెడ్ ట్రాక్టర్, అప్పన్న వైట్ కాస్ట్యూమ్, జస్ట్ పర్ఫెక్ట్. చూడగానే వావ్ అనిపించే ఫ్రేమ్. కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, లైక్ రిఫ్లెక్టింగ్ కలర్స్ ముందు ఒక ఆబ్జెక్ట్ పెడితే అది అంత షార్ప్ గా కనిపించదు. అదే అబ్జర్వింగ్ కలర్స్ లైక్ బ్లాక్ అండ్ గ్రే కైండ్ ఆఫ్ కలర్స్ ముందు పెడితే మాక్సిమం లైట్ ని ఆ కలర్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ సబ్జెక్ట్ షార్ప్ గా క్వాలిటీగా వస్తుంది. వితౌట్ ఎనీ పర్టికులర్ ఎఫర్ట్, నేచురల్ గానే బాగా వస్తుంది. సేమ్ కలర్ థియరీని ఫాలో అయ్యారు ఈ షాట్ లో, లుకింగ్ గ్రేట్. అండ్ సేమ్ షాట్ లో ఇక్కడ స్మాల్ చిరణి అండ్ అంజలి గారిని చూడొచ్చు. అండ్ ఇక్కడ కవరప్స్ కోసం కొన్ని CG కోర్స్ ని పెట్టినట్టున్నారు. ఓకే, నో ప్రాబ్స్. కమర్షియల్ సినిమాలో ఆ మాత్రం చల్తా హై, నో బడీ కేర్స్. తర్వాత టీజర్ లో చూసిన అభ్యుదయం పార్టీ మీటింగ్ ని చూడొచ్చు. నెక్స్ట్ దిస్ షాట్. ఈ రేషన్ బస్తాలో ఉన్న షాట్ చూడగానే జస్ట్ ఆ స్ప్లిట్ సెకండ్ లో ఒక సినిమా గుర్తొచ్చింది. ఎస్, ఒకే ఒక్కడు. సేమ్ సిమిలర్ సీన్స్ ని దింపినా నాకు నో ప్రాబ్లం, కానీ ఆ ఒకే ఒక్కడు ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలి. ఐ వాంట్ దట్. ఇక్కడ అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ మెయిన్ అనుకుంటా, అండ్ హియర్ వీ కెన్ సీ సునీల్ క్యారెక్టర్ ఆల్సో. అండ్ సమ్ కమెడియన్స్ కూడా ఉంటారు ఈ షాట్ లో. సో ఐ థాట్ కొంచెం కామెడీ, కొంచెం మాస్ మిక్స్ అయి ఉంటదా మీ సీన్ లో. తర్వాత వీ కెన్ సీ ఎవడ్రా ఏర్ని రెసార్ట్ లాగా మార్చింది, ఈడే ఈ దొంగనా బట్ట నాకు తెలుసు. హీరో ఒక ముద్ద కోసం వెళ్ళి దొంగన ఇసుక మాఫియా బట్టాసున్న ఈ షాట్ లో ఇక్కడ లోడింగ్ 1, లోడింగ్ 2, లోడింగ్ 3 అని ఉంటది. రామ్నందన్ అక్కడికి వచ్చాక హిల్ బి లైక్, పత్యాపారాన్ని కూడా ఎంత పద్ధతిగా చేస్తున్నారంటరా అనుకుంటాడు. దెన్ వీ కెన్ సీ పాత 100 రూపీ నోట్స్. సినిమాలో డిఫరెంట్ టైమ్ లైన్స్ ఇరుకు, ఇది అందరికి అర్థమయ్యే ఉంటది. బట్ ఈ షాట్ లో కూడా వీడికి డబ్బులు ఇస్తా ఉంటాడు. అవే పాత 100 రూపీ నోట్స్ అనుకున్న ఇవి, కానీ కాదు, న్యూ నోట్స్. నెక్స్ట్ షాట్ లో కూడా ఒక ఆంటీ సెన్స్ ఉందికి ఇస్తా ఉంటారు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ బొబ్బిలి మోపీదేవి ఫోటోని చూడొచ్చు. ఎలక్షన్స్ జరుగుతున్నాయి, డబ్బులు పంచుతున్నారు, అంతే, సింపుల్. తర్వాత ఐ థింక్ అదే ప్రాసెస్ లో ఒక పెద్ద మనీ కంటైనర్ ని పట్టేసుకుంటాడు మన రామ్నందన్. దట్స్ వై హీస్ వెరీ సాడ్ హియర్. అండ్ ఈ కోడి ఫ్యాంటసీ ఏంటి అన్నయ్య, ఏదో ఒక ప్రాపర్ రీజనింగ్ ఉండే ఉంటుంది సినిమాలో. ఈ షాట్ లో 2 హ్యాండ్స్ ని కలిపి పార్టీ సింబల్ ని రెప్లికేట్ చేస్తూ ఉంటారు. ఈ హ్యాండ్ ఒకటి అన్నయ్య ఫాదర్, అదే బొబ్బిలి మోపిదేవి ఫాదర్ బొబ్బిలి సత్యమూర్తి హ్యాండ్. ఇదే సేమ్ వాచ్ ని ఈ షాట్ లో కూడా చూడొచ్చు. అండ్ ఇంకోటి మన అప్పన్న హ్యాండ్. ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళిద్దరు కలిసి ఒక పార్టీ పెడతారు, ఎలక్షన్ విన్ అవుతారు. తర్వాత ఐ థింక్ బొబ్బిలి సత్యమూర్తి కరెక్ట్ అవుతాడు, ఇల్లీగల్ థింగ్స్ అని చేస్తూ ఉంటాడు. మా పార్టీ సేవ చేయడానికి కానీ సంపాదించుకోవడానికి కాదని అప్పన్న చెప్పినా కూడా వినకుండా బొబ్బిలి కరప్షన్ చేస్తూ ఉంటాడు, రాంగ్ రూట్ లో వెళ్తా ఉంటాడు. అది ఆబ్వియస్లీ అప్పన్నకి నచ్చదు. నో బొబ్బిలి, దిస్ ఇస్ నాట్ ఫేర్ అని క్వశ్చన్ చేస్తాడు, వార్నింగ్ ఇస్తాడు, అయినా విండు. దెన్ ఈ బొబ్బిలికి ఎదురు చెప్తావా, ఉండు వెన్నుపోటు పొడుస్తా అని నమ్మించి దేవారుల మాదిరి బ్యాక్ స్టాబింగ్ జరగచ్చు. అప్పటికి అప్పన్నకి కొడుకుంటాడు, బొబ్బిలికి కూడా ఇంకో చిన్న బొబ్బులు ఉంటాడు, ఆడు కూడా దొంగన బట్ అవుతాడు. అప్పన్న కొడుకు రియాలిటీ తెలుసుకుని త్రూ హిస్ మదర్ అంజలి బాగా చదువుకుని ఐఏఎస్ అవుతాడు. దెన్ మన చిన్న బొబ్బిలికి మొగుడు అవుతాడు, ఎంటైర్ పాలిటిక్స్ గేమ్ ని మార్చే కింగ్ మేకర్ అవుతాడు. ఓకే, దీని గురించి క్లియర్ గా లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అభ్యుదయం రావాలి, అప్పన్న కావాలి అని ఉంటది. ఐ థింక్ దిస్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మార్పు కావాలి. ప్రాబబ్లీ ఐఏఎస్ అయ్యాక ఇది రామ్నందన్ ఎంట్రీ అనుకుంటా, బికాస్ అందరి ఫేసెస్ లో ఆనందం చూడొచ్చు. ఒక మనిషిని ఫస్ట్ టైం చూసినప్పుడు లేదా ఏదైనా గొప్ప పని చేసినప్పుడే ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది జనాల్లో. తర్వాత ఈ షాట్ అప్పన్న బిగ్ బొబ్బిలికి వార్నింగ్ ఇచ్చేసి అనుకుంటా. ఇది అభ్యుదయం పార్టీ ఆఫీస్. ఇక్కడ వాళ్ళ పార్టీ సింబల్ ని చూడొచ్చు. అండ్ ఇక్కడ వాచ్ పెట్టుకున్న పర్సన్ బొబ్బిలి సత్యమూర్తి. ఈ షాట్ లో ఇక్కడ అంతా సిందర్బందర్ పడి ఉంటది కాబట్టి ఏదో జరిగింది, సంథింగ్ ఇస్ హ్యాపెండ్. అండ్ ఇక్కడ సీజ్ ద గోడౌన్ సీన్ నడుస్తూ ఉంటది. ఐ మీన్ గుట్కా గోడౌన్ ని సీజ్ చేస్తూ ఉంటాడు రామ్నందన్. తర్వాత వాటిని కాల్ చేయడం కూడా నెక్స్ట్ షాట్స్ లో చూడొచ్చు. ఇసుక క్వారీస్ ని మూసేస్తా ఉంటాడు, షాపింగ్ మాల్స్ ని కూల్చేస్తా ఉంటాడు, గోడౌన్స్ ని సీజ్ చేస్తా ఉంటాడు, విచ్ ఇస్ రిలేటెడ్ టు మన అన్నయ్య, అదే స్మాల్ బొబ్బిలి. ఇదే వాళ్ళ మధ్య సాలిడ్ రైవలరీని, సాలిడ్ కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ అలా చేస్తుంది. నెక్స్ట్ వీ కెన్ సీ సునీల్ క్యారెక్టర్ సైడ్ సత్యం, రామ్నందన్స్ కంపానియన్. ఇంట్రెస్టింగ్ గా ఉంది క్యారెక్టర్. అండ్ నెక్స్ట్, ఓ గాడ్, మై గాడ్, అవర్ గాడ్,
లార్డ్ బ్రహ్మి గారు కూడా ఉన్నారు ఇందులో. గుడ్. తర్వాత యూ కెన్ సీ సాల్ట్ ప్రొడక్షన్ హ్యాపెనింగ్ హియర్. సీ సాల్ట్ ని ఇలాగే కుప్పలు పోసి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అండ్ ఆ సాల్ట్ ని ఇక్కడ చిన్న చిన్న బలలో నింపుతూ ఉంటారు. వీ కెన్ సీ హియర్. తర్వాత ఒక హార్స్ వాటర్ లో పడిపోద్ది. రామ్నందన్ కూడా వాటర్ లో పడిపోతాడు. ఏంట్రా ఏం జరుగుతుందిరా అనుకున్నా, కానీ అదొక సాంగ్ లోని పార్ట్. ఈ షాట్ లో బిగ్ బొబ్బిలి ఫ్యూనరల్ సీన్ ని చూడొచ్చు. తర్వాత ఇక్కడ స్మాల్ బొబ్బిలి నేమ్ ప్లేట్ పక్కన ఒక చిన్న ఫోటో ఉంటది. అది తన ఫాదర్ బిగ్ బొబ్బిలి ఫోటో. దెన్ రామ్నందన్ బొబ్బిలిని గెలికాడు కాబట్టి రామ్నందన్ కి చుక్కలు చూపిస్తూ ఉంటాడు మోపి. ఈ ప్రాసెస్ లో ఐ థింక్ అప్పనని ఫసక్ చేస్తారేమో. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ గారు చెప్పిన పీక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ చరణ్ అప్పుడే వస్తుందేమో మేబీ. తర్వాత వర్డ్స్ కౌంటింగ్ హాల్ లోకి విలన్స్ దూరిపోయి ఉంటారు. హియర్ వి కెన్ సీ కౌంటింగ్ హాల్ నెంబర్ 3. ఈ దొంగన బట్ ఎలాగోలాగా చేసి ఎలక్షన్ విన్ అయ్యాక వచ్చే షాట్ అనుకుంటా ఇది. అండ్ లాస్ట్ లో మనీ షాట్ ఆఫ్ దిస్ ట్రైలర్. ఎంటైర్ ట్రైలర్ లో మనీ షాట్ ఇదే. హెలికాప్టర్ మీద కటానాతో హీరో. వాహ్, శంకరన్న ఇమాజినేషన్ కి హ్యాట్స్ ఆఫ్. శంకరన్న ఎట్ పీక్. ఇది క్రియేటివిటీ అంటే. అండ్ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ ని చూస్తుంటే శంకర్ గారు జీసీ ని బాగా కుక్ చేశారనిపిస్తుంది. మెయిన్ కోర్ ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి అనిపిస్తుంది. ఓవరాల్ గా ట్రైలర్ లో శంకర్ మూవీస్ లో ఉండే కైండ్ ఆఫ్ మాస్ కనిపిస్తుంది. కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ, శంకర్ గారి టేకింగ్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అన్ని ప్రాపర్ గా సెట్ అయి ఫిట్ అయితే హార్ట్ కింగ్ బి లైక్ సంక్రాంతికి కల్టు బొమ్మ ఇచ్చావు పో అంటాడు. అయినా నా థియరీ విషయానికి వస్తే యాజ్ పర్ ట్రైలర్ ఏం జరగవచ్చు అనేది చూద్దాం. ఇది జస్ట్ నా పర్స్పెక్టివ్ కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అప్పన్న ఒక మామూలు రైతు తన ఊరు బావు కోసం ఆర్ తన ఏరియా డెవలప్మెంట్ కోసం పాటలు పడతా ఉంటాడు. ఈ జర్నీలో తనకి బొబ్బిలి సత్యమూర్తి తోడవుతాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరు కలిసి పార్టీ పెడదాం అనుకుంటారు, పెడతారు. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా అని అంజలి ఒప్పిస్తుంది. అభ్యుదయం పార్టీ పెడతారు. రాజీవ్ కనకాల అండ్ సముద్రకని క్యారెక్టర్స్ వీళ్ళకు సపోర్ట్ గా ఉంటాయి. దెన్ ఎలక్షన్ లో పోటీ చేస్తారు, విన్ అవుతారు. ఎలక్షన్ విన్ అయ్యాక ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇద్దరివి టూ డిఫరెంట్ ఐడియాలజీస్. అప్పన్నది సేవ చేసే ఐడియాలజీ, బొబ్బిలిది ఎంత వీలైతే అంత నొక్కేసే ఐడియాలజీ. అక్కడ లంజం ఇక్కడ లంజం తీసుకుంటూ ఉంటాడు. బొబ్బిలి కరప్షన్ చేస్తుంటే అప్పన్నకి నచ్చదు, వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా బొబ్బిలి తగ్గేదేలే అంటాడు. మేబీ ఐ థింక్ ఇక్కడ చేయని తప్పుకి అప్పన్న మీద నిందేసి డీఫేమ్ చేస్తారు. తర్వాత అప్పన్న కొడుకు రామ్నందన్ కి ఈ విషయం తెలుస్తుంది. తెలిసాక ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు, అవుతాడు. మోసం చేసిన పెద్ద బొబ్బిలిని వేసేస్తాడు. ఆరు పెద్ద బొబ్బిలి ఏదో ఒక రీజన్ వల్ల పోతాడు. దెన్ రామ్నందన్ చిన్న బొబ్బిలి తాట తీస్తాడు. ఈ ప్రాసెస్ లో రామ్ కి చిన్న బొబ్బిలి కూడా గట్టి పోటీ ఇస్తాడు. ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయ్యేలా చేస్తాడు. మేబీ రామ్నందన్ ఫాదర్ ని ఫసక్ చేసే ఛాన్స్ ఉంది, స్టేక్స్ ని హై చేయడం కోసం. లెట్స్ సీ. లాస్ట్ లో రామ్నందన్ బొబ్బిల్ని వేసేస్తాడు అండ్ ఒక నిజాయితీ గల లీడర్ ని సేమ్ చేస్తాడు. సో ఇది ట్రైలర్ చూసాక నాకు అనిపించిన బేసిక్ ప్రిమైస్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా జరగచ్చు, హూ నోస్. నాకు అనిపించింది ఇది. ఐ నో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి అండ్ కొన్ని ప్లాట్ ట్విస్ట్స్ కూడా ఉంటాయి. ఎక్కువ బ్రెయిన్ స్ట్రోమింగ్ చేయకుండా నాకు అనిపించింది చెప్పాను అంతే. సో యా, మీ థాట్స్ ఏంటి ట్రైలర్ మీద కామెంట్ చేయండి. అండ్ సీ యు నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. శంకర్ అన్నకి ప్రూవ్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. ఇది కనుక పోతే ఇంకా శంకర్ అన్న మీద హోప్స్ ఉండవు. ఆ రోజు ఆ ఒక్క ఊరు వదిలేయాల్సింది.